హాయ్ అండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే ఇష్టంగా తింటారు. మొక్కజొన్న పొత్తులు ఎప్పుడు ఉడకబెట్టడం లేదా కాల్చడం కాకుండా ఇలా వేడివేడిగా చేసి పెడితే నచ్చుతుందేమో ట్రై చేయండి. పిల్లలకి చిన్నప్పటి నుండి అన్ని రకాల ఫుడ్స్ పెట్టాలి. ఎప్పుడు పిల్లల్ని నీకు ఏ టిఫిన్ కావాలి, ఏ కర్రీ కావాలి అని అడిగి చేయొద్దు. అలా అడిగి చేస్తే వారికి లిమిటెడ్ ఫుడ్ అలవాటైపోతుంది. అప్పుడు అన్ని రకాలు తినడానికి ఇష్టపడరు. పిల్లలు పెద్ద అయిన తర్వాత లేదా హాస్టల్లో ఉండవలసి వచ్చినా లేదా బంధువుల ఇంటికి వెళ్ళినా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ వాళ్ళకి అన్ని రకాల విటమిన్స్ కూడా అందవు. అందుకని చాయిస్ వాళ్ళ చేతికి ఇవ్వద్దు. అంటే పూర్తిగా వాళ్ళ ఇష్టాన్ని మన చేతుల్లో తీసుకోవడం కాదు, వాళ్ళకి నచ్చింది కూడా చేయాలి. ఎప్పుడు అంటే మన కంఫర్ట్ని బట్టి. అప్పుడు అడ్జస్ట్ అవడం నేర్చుకుంటారు. పిల్లలు చిన్నప్పుడు ప్రేమగా, కొంచెం పెద్దయ్యాక బ్లాక్మెయిల్ చేస్తూ, ఒక ఏజ్ వచ్చాక ఫుడ్ విలువ తెలియజేస్తూ ఫుడ్ను అందివ్వాలి. ఈ క్రమంలో పిల్లలు మన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. మొక్కజొన్న పొత్తు గింజలను ఇలా ఒలుచుకుని దీంట్లో పొట్టుపోయే వరకు జరుపుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని గింజలు వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగాక దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకుని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయి.